అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవేశ్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. వేడి వేడి అన్నంలోకి ఇలా నెయ్యి వేసుకొని పప్పుచారు వేసుకొని తింటూ ఉంటే అసలు ఎలాంటి కూరలు కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. చక్కగా ఒక బౌల్లో అన్నం వేసుకొని ఇలా చారు వేసుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అది ఎలా చేద్దామో చూద్దామండి. ఇప్పుడు ముందుగా అయితే మనకి పప్పు ఎంత కావాలో ఒక కప్పు కానీ కప్పున్నర కానీ ఉడికించుకొని పెట్టుకోవాలండి. దానిలోకి పులుపు మీరు ఎంత తింటే అంత చింతపండు నానవేసుకొని పులుసు పిసుక్కొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పులుసు తీసుకొని ఇలా మనకి పప్పు కానీ పులుసు కానీ చింతపండు రసము ఎంత కావాలో అంత తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా అన్నీ రెడీ పెట్టేసుకోవాలండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలా అన్నీ రెడీ పెట్టేసుకుంటే అసలు నిమిషాల్లో పప్పుచారు ఇలా చేసేయచ్చండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలండి. నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఎండుమిర్చి వేయాలండి, పచ్చిమిర్చి వేయాలండి, కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా కలుపుకోవాలండి. నూనెలో వేగుతాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే కూడా పప్పుచారు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. చక్కగా మీరు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 2 వేసాను. కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. ఇవి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి. కొద్దిగా టమాటాలు ఉడికిన తర్వాత మగ్గిన తర్వాత అప్పుడు పులుసు అనేది పోసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇక్కడ కారం కోసము నేను 1 టీ స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి, ఉల్లిగడ్డలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకుందామండి. వేసుకొని స్టవ్ హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మరిగించుకుందామండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం పులుసు మరిగిన తర్వాత పప్పు అనేది వేసుకుందాము. పప్పుచారు కోసం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈజీగా అంటే చాలా ఈజీగా అన్నీ రెడీ పెట్టేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకుందామండి రుచి కోసము. అసలు చారులో కొత్తిమీర లేనిది అసలు చారే చేయము కదండి. పప్పు చారు అనేది రసమైన చారైనా కొత్తిమీర తప్పనిసరిగా అండి. ఇప్పుడు పులుసు మరిగిందండి. ఇప్పుడు పప్పు అనేది వేసుకుంటున్నాము పప్పు చారు కోసము. పప్పు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. వేడి వేడి పప్పు చారు రెడీ అయిపోతుందండి. కూరగాయలన్నీ వేసుకుంటే మనకు సాంబార్ అవుతుందండి. ఇలా ఊరికే పప్పు వేసుకొని చేసుకుంటే పప్పుచారు అవుతుందండి. తెలంగాణలో అయితే ఇలానే చేసుకుంటామండి మేమైతే. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి ఇలా చారు వేసుకొని తింటే. నెయ్యి వేసుకొని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.